తిరుమల తిరుపతి దర్శన్ పార్ట్ 2లో శిలాతోరణం దగ్గర ముగించుకొని తర్వాత జాపాలి హనుమాన్ టెంపుల్ దగ్గరికి బయలుదేరాం. చూసారా, గాలి ఏలలు వేశారని అనే పాట గుర్తొచ్చింది. ఆ గాలి ఏలలు విని హనుమాన్ మందిరం చేరుకున్నాం. శ్రీ జాపాలి హనుమాన్ మందిరం. ఇది చూడగానే మనకు అర్థమైపోతుంది, కొండ మెట్లు ఎక్కి దిగాలి. అందుగురించే చాలామంది పైగా లోపలికి నడిచి వెళ్ళాలి. వెళ్ళి రావడానికి ఒక అరగంట సుమారు పడుతుంది. టోటల్గా గంట వేసుకోండి. అందువల్లే చాలామంది దీన్ని స్కిప్ చేసేస్తూ ఉంటారు. కానీ ఆ విధంగా స్కిప్ చేయటం వల్ల చాలా మిస్ అవుతున్నామని అర్థం చేసుకోండి. అంత అద్భుతమైనటువంటి ఈ లొకేషన్, అలాగే మంచి స్థల పురాణం కలిగినటువంటి ప్రాంతం జాపాలి హనుమాన్ మందిరం. ఇక్కడ ఒక పెద్ద ఆయన చూడండి, గాంధీ వేషం వేసుకుని మరి ఎంత అవస్థ పడుతున్నాడో. నిజంగా ఆయన ఓపికకి మెచ్చుకోవాలి. ఈ దారిలో చూసారా, జైంట్ ఇండియన్ స్క్విరల్. అసలే చెట్లు, అటు ఇటు చెట్లు, పచ్చని చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, ఎంతో ప్రశాంతమైన వాతావరణం, ఎంతో ఆహ్లాదంగా ఉంది. అటువంటి టైంలో ఒక చెట్టు మీద ఒక జైంట్ ఇండియన్ స్క్విరల్, మరొక చెట్టు మీద ఇంకో స్క్విరల్ కనపడ్డది. ఈ సాధారణంగా మనకి బయట కనపడవి. ఇవి చూడగానే చాలా ముద్దొస్తుంది. వచ్చే వెళ్ళే యాత్రికులు ఆగి దానికి కొబ్బరి చెక్కలు, అరటిపండ్లు ఇస్తుంటే హ్యాపీగా తిని మనకి ఎంజాయ్మెంట్ని ఇస్తుందన్నమాట. ఇది చాలా బాగుందండి. ఆ తర్వాత ఇంకా ఎదురికి నడుచుకుంటూ వెళ్ళాము. చూడండి, ఈ చెట్టు యొక్క కాండం ఎంత పెద్దగా ఉందో, దాన్ని బట్టి ఆ చెట్టుకి ఎంత వయసు ఉంటుందో మనం అంచనా వేయచ్చు. ప్రతి చెట్టు నిజంగా మరి వావ్ నిజంగా అడవి అంటే అడవి. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అటవీ ప్రాంతం, ప్రశాంతమైన స్వచ్ఛమైన గాలి, ఎటువంటి రణగొనధ్వనులు లేనటువంటి ప్రదేశం ఈ ప్రాంతం. అదిగో చూడండి, కింద కాలిబాట కనపడుతుంది కదా, అది కాలిబాటని ప్రిపేర్ చేస్తున్నారు. అంటే కొండ ఎక్కి దిగటం ఇబ్బంది పడే భక్తుల కోసం ఆ కాలిబాటని తయారు చేస్తున్నారు. దాని గురించి మరలా చూపిస్తాను మీకు. చివరికి కొండ ఎక్కి దిగి చేరుకున్నామండి జాపాలి దగ్గరికి. ఈ జాపాలి అంతా కూడా దట్టమైన అటవీ ప్రాంతంలో ఏపుగా పెరిగిన వృక్ష సంపదతో, చుట్టూ చక్కని జలపాతాలతో, దివ్య తీర్థాలతో, పక్షుల కిలకిలా రావాలతో, ఉడతల ఉయ్యాలాటలతో, ఔషధమూలికల సంపదలతో తొలతూగేటటువంటి ప్రాంతం. తిరుమలకి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. చూడండి, గుడి దగ్గరికి వచ్చేసాం. గుడి ఎదురుగా పుష్కరిణి. అసలే చుట్టూ పచ్చని చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. మరి ఈ లోయ ప్రాంతంలో ఏదో ఒక సినిమా సెట్టింగ్ వేసినట్టుగా అంత అద్భుతంగా నిజంగా ఉంది. మనసు ఎంతో ఆహ్లాదంగా అనిపించింది అన్నమాట. చాలా బాగుంది. మరి ఈ మధ్యనే పెయింటింగ్స్ వేసినట్టుకున్నారు. మరి దసరా కోసం వేసారేమో అనుకుంటా. గోల్డెన్ కలర్ పెయింటింగ్ వేసి చాలా 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 చూడముచ్చటగా ఉంది. అసలు ఈ జాపాలి స్థల పురాణం ఏంటి? జాపాలి అనే మహర్షి హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవటానికి ఎన్నో చోట్ల తపస్సు చేసుకుంటూ వచ్చి చివరికి ఇక్కడ తిరుమలలో సెటిల్ అయ్యి ఇక్కడ జపం, హోమం చేయటం మొదలుపెట్టారట ఆంజనేయ స్వామి కోసం. చివరికి అతని భక్తి ఇచ్చిన ఆంజనేయ స్వామి స్వయంభూగా ఇక్కడ అవతరించారట. జపం వల్ల అవతరించిన ఈ స్థలం జాపాలి అని అన్ని తీర్థరాజాలు వచ్చి ఇక్కడ చేరినందువల్ల తీర్థం జాపాలి తీర్థం అయిందట. ఇది ఆ విధంగా ఈ స్థల పురాణం చెప్తుంది. చుట్టూరు ప్రదర్శన చేసి వచ్చాం. ఎక్కడ కూడా మరి కళ్ళు ముయ్యకుండా ప్రతి దృశ్యాన్ని మనసులో, కళ్ళల్లో నింపుకుంటూ మేము ప్రదర్శన పూర్తి చేసాం. అంత అద్భుతమైనటువంటి ప్రదేశాన్ని ఇన్నాళ్ళు ఎందుకు చూడలేదా, ఎందుకు మిస్ అయ్యామని అనిపించిందనమాట. ప్రతి ఒక్కరూ చూడవలసినటువంటిదే.
అయితే కొండమెట్లు ఎక్కడం దిగడం కొద్ది కష్టమే, 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కొద్ది కష్టమే. వాళ్ళకి వారి కోసమే మరి కాలిబాట కూడా వేస్తున్నారు, చూపిస్తాను అది కూడా మీకు. చూడండి, ఇక్కడ అంత రష్ లేదంటే ఎక్కువ మంది రావట్లేదు, లోపలికి ఉంది కదా అని అశ్రద్ధ చేస్తున్నారు, స్కిప్ చేసేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ వీడియో చూసాక వారు అయ్యో ఎందుకు వెళ్ళలేదు అని ఫీల్ అవుతారు. ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు చూడాలి అనేటటువంటి సంకల్పం వాళ్ళైతే తీసుకుంటారు అని నాకు నమ్మకం ఉంది. అంత అద్భుతంగా ఉంది చూడండి కోనేరు. ఆ చుట్టూరు చెట్లు చూస్తుంటేనే నిజంగా అక్కడి నుంచి అయితే నాకైతే అసలు కదలాలనిపించలేదండి. కానీ మరి టైం అవుతుంది కదా, డ్రైవర్ బాబు కంగారు పడతాడు పాపం. అందు గురించి మొత్తానికి అతి కష్టం మీద తిరిగి మళ్ళా బయలుదేరాము. కాలిబాట కొండ ఎక్కడం మొదలవుతుంది. చూడండి చెట్టు, ప్రతి చెట్టు ఇక్కడ నేల రాసుకుపోయిందనమాట ఉరిపిడికి. ఇది మళ్ళీ మొదలవుతుంది. చూడండి లెఫ్ట్ సైడ్ కాలిబాట అదేనండి, ఇక్కడికి ఎండ్ అవుతుంది అనమాట. రోడ్డు మీద మొదలైనటువంటి కాలిబాట అక్కడ ఎండ్ అవుతుంది. భక్తులు ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇదిగో ఇది రోడ్డు మీద స్టార్టింగ్లో ఉన్నటువంటి కాలిబాట ఇదే తయారవుతుంది, తవ్వారనమాట. త్వరలోనే ఇది పూర్తవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారికి వచ్చిన ఆలోచన మరి చాలా బాగుంది. ఇది అందరు భక్తులకి జాపాలి తీర్థాన్ని దర్శించుకునే అవకాశం త్వరలో కలుగుతుంది. ఆ తర్వాత మేము ఆకాశగంగకి చేరుకున్నాం. ఈ ఆకాశగంగ ఇది కూడా 150 నుంచి 200 మెట్ల మధ్యన ఉంటుందట. ఇది అన్ని మెట్లే, ఇది దిగాలి, కిందకి దిగాలి. ఇది కూడా కొండ దిగాలి, మళ్ళా ఎక్కాలి. చాలా ఇరుకైన ప్రాంతంగా ఉండేది. చుట్టూ అటు ఇటు కూడా మరి దుకాణాలు, రకరకాల బొమ్మలతోటి చాలా బాగుంది. ఇదిగోనండి, ఇది మైసూర్ బజ్జీ అంట. అది ఒక్కడైనా తినగలమంటారా? అది ఎంత నూనెలో మరిగి ఉంటుందేమో. తినుబండారాలు కలర్ఫుల్గా ఉన్నాయి. ఆ తర్వాత అదిగో ఇక్కడ మెట్లు దిగాలి. మెట్లు చాలా నిటారుగా ఉన్నాయన్నమాట. ఎదురుగా అటవీ, దట్టమైన వృక్షాలతో కూడిన అటవీ ప్రాంతం. ఇటు చూసిన పచ్చని చెట్లతో నిండుందో. వావ్, ఇక్కడ కోతి తనకి భక్తులు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని తింటూ మాకు ఎంజాయ్మెంట్ని ఇచ్చింది కొంచెంసేపు. రుద్రాక్షలు అటండి, మరి ఇవి ఎంతవరకు నమ్మశక్యమో తెలియదు కానీ అప్పుడే కోసుకొచ్చినట్టుగా బిల్డప్ అది చాలా బాగుంది. ఇది మరి ఎంత నమ్మశక్యం మనకు తెలియదు అనుకోండి. రుద్రాక్షలు ఎటు చూడాలో కూడా అర్థం కాదు. దీనికంటే అది బాగుంది, ఆ ప్రదేశం బాగుంది, దానికంటే ఇది ఎదురుగా ఉన్న ఈ ప్రదేశం బాగుంది అన్నట్టుగా ప్రతి స్పాట్ కూడా అత్యద్భుతంగా మరి ప్రకృతి రమణీయతతో శోభిల్లుతుంది. ఆకాశగంగకి వెళ్ళే మార్గం ఇది. చాలా లోతుగా ఉంటుందన్నమాట. ఒక్కసారి ఆ చెట్ల నది కూడా చూద్దామని కెమెరాని అటువైపు తిప్పాను. అసలు చూడండి, ఆకులు దూరని కారడవి అన్నట్లుగా ఉందన్నమాట. ఇది నీరు చాలా తక్కువగా ఉంది. అదే వర్షాకాలంలో అయితే చాలా ఎక్కువగా వస్తుంది. మొత్తానికి 365 రోజులు మాత్రం ఈ ఆకాశగంగ ప్రవహిస్తూ ఉంటుంది. తిరుమల శ్రీవారి ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఈ ఆకాశగంగ తీర్థం ఉంది. హిమాచలంలో ప్రవహించిన గంగ 3 పాయలైందట. ఆకాశ భాగాన ప్రవహిస్తూ సాక్షాత్కరించిన గంగ శ్రీ విశ్వేశ్వర స్వామి వారి అభిషేకానికి ఉపయోగిస్తూ ఉంటారట. చూడండి ఎంత చక్కని శబ్దము, ఆ జలపాతం, నీటి గలగలలు. చెవులకి ఎంత ఉప్పుగా ఉందో చాలా ఇరుగ్గా ఉంది ప్రదేశం ఇది. అక్కడి నుంచి పూర్తయ్యాక పాప వినాశనానికి బయలుదేరాం. చూడండి, మళ్ళీ గాలి ఏలలు వేస్తుంది. కవి అందుకే రాయలేదు, ఉత్తిన రాయలేదనమాట. గాలి ఏలలు వేశారని
అని. పాప వినాశనం చేరుకున్నాం. స్టార్టింగ్లోనే మరి ఈ షాపింగ్ కాంప్లెక్స్లు చక్కని రకరకాల బొమ్మలతోటి అట్రాక్టివ్గా గాజులు, డెకరేటివ్ ఐటమ్స్, వాహనాలకి దిష్టి కట్టేటటువంటి బొమ్మలు, టోపీలు, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ప్రతిదీ కొనుక్కోనిపిస్తుంది. అన్నీ కొనుక్కోలేం కదా. గొలుసులు, శంఖాలు, స్టార్ ఫిష్లు, బ్యాంగిల్స్, క్యాప్స్, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, పిల్లలకి, కార్లో డెకరేటివ్ ఐటమ్స్, కార్లో పెట్టుకునే ఐటమ్స్, ఎవ్రీథింగ్ లేదనమాట ఇక్కడ. అది పూర్తి షాపింగ్ కాంప్లెక్స్ పూర్తి అయిపోయాక చివరిగా అదుగు పాప వినాశనం డ్యామ్ కనపడుతుంది. ఇది పాప వినాశనం డ్యామ్. ఇది ఎప్పుడు గేట్ వేసి ఉంటుంది. ఆ పైకి వెళ్ళటానికి, నడిచి వెళ్ళటానికి పర్మిషన్ లేదు. అదిగో పాప వినాశనం ధారలు. అవిగో భక్తులు ఆ ధారల కింద స్నానం చేసేవారు స్నానం చేస్తున్నారు. కొంతమంది అయితే నెత్తి మీద 3 చుక్కలు నీళ్లు జల్లుకుంటారు. ఇది శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో ఉంది ఈ పాప వినాశనం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంగా ఈ పుష్కరంలో స్నానం ఆచరించారని పురాణాలు చెబుతున్నాయి. దూరంగా అక్కడి నుంచి పాపనాశనం డ్యాము చూడొచ్చు మనం. ఇక్కడ స్నానం చేయటం వల్ల అత్యంత పుణ్యం లభిస్తుందట. శ్రీవారి పాద పద్మాల నుండి ఈ తీర్థం ఉద్భవించిందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అందుకే మరి భక్తి శ్రద్ధలతోటి ఓం నమో వెంకటేశాయ, మా కష్టాల నుంచి కడతీర్చు తండ్రి, మమ్మల్ని చల్లగా చూడు తండ్రి, మా పాపాలని నశింప చేయి తండ్రి అని స్వామివారిని వేడుకుంటూ మరి భక్తులు స్నానాలు అది చేస్తున్నారు. తిరుమలలోని ప్రతి అడుగు, ప్రతి ఘట్టం అద్భుతం. అసలు ఆ మాటలు సరిపోవట్లేదు, వర్ణించడానికి మాటలు వెతుక్కోవాల్సి వస్తుందన్నమాట. ఆ దృశ్యాన్ని, ఆ సన్నివేశాన్ని ఎలా వర్ణించాలనేది మాటలు వెతుక్కోవాల్సి వస్తుంది. నా దగ్గర ఉన్నటువంటి వొకాబులరీ సరిపోవట్లేదు. అంత అద్భుతమైనటువంటి ప్రదేశం ఈ తిరుమల గిరులు ప్రకృతి శోభతో పొలకిస్తూ వెళ్ళిన భక్తులను పులకింపజేస్తూ పుణ్యంతో పాటు మనసుకు కూడా ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ప్రదేశం ఈ తిరుమల గిరులు. పాప వినాశనంలో దర్శనం పూర్తయింది. అక్కడ నుంచి వేణుగోపాల స్వామి గుడి దగ్గరికి బయలుదేరాం. ఇవి మళ్ళీ వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ షాపులు ఇవి, శంఖాలు, దిష్టివి, వెహికల్స్ కట్టేవి, అన్నీ లాఫింగ్ బుద్ధ, అసలు దొరికినటువంటి మనం ఎక్కడో చూడనటువంటి ఉంటాయి అన్నమాట. ఇదే వేణుగోపాల స్వామి గుడి. ఇక్కడ వేణుగోపాల స్వామి గుడి ప్లస్ హతీరామ్ బావాజీ జీవ సమాధి కూడా ఉంది. చూడండి వెహికల్స్ అన్నీ రోడ్డు మీద ఎట్లా పార్క్ చేస్తున్నాయో. నిత్యం 365 రోజులు తిరుమల కొండలు భక్తులతో మరి నిండి కిటకిటలాడుతూ ఉంటుంది. ఇది రోడ్డు, ఇది కూడా ఇరుగ్గానే ఉంది. ఇక్కడ ప్రవేశ రుసుము 5 రూపాయలు. ఇక ఈ వేణుగోపాల స్వామి గుడి పక్కనే హతీరామ్ బావాజీ జీవ సమాధి ఉందని చెప్పాను కదా. ఆయన బ్రతికుండగానే సమాధి చెందారు. ఆయన గురించి ఒకసారి చూద్దాం. ఈయన ఉత్తర భారతదేశం నుంచి స్వామి హతీరామ్ బావాజీ, ఆయన ఒక బైరాగి. 600 ఏళ్ల క్రితం తిరుమల వచ్చి తిరుమలేశుని భక్తి శ్రద్ధలతో పూజించేవారట. బావాజీ భక్తికి మెచ్చిన శ్రీ వెంకటేశ్వరుడు ప్రతి నిత్యం బావాజీతో పాచికలాడేవారట. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలించినటువంటి నవాబు ఈ విషయాన్ని నమ్మకుండా ఇది కట్టు కదా అని తేల్చాలని బావాజీని ఒక గదిలో నిర్బంధించి ఆ గది నిండా చెరుకు గడలు వేసి ఒక రాత్రిలో మొత్తం తినాలని శాసించారట. అప్పుడు బావాజీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించగా స్వామి ఏనుగు రూపంలో సాక్షాత్కరించి ఒక్క చెరుకు గడ కూడా మిగలకుండా తినివేశారట.
అప్పటి నుంచి బావాజీని తిరుమల ఆలయ ప్రధాన అధికారిగా నియమించారట. ఆలయం సమీపంలోనే శ్రీ సీతారామాలయం నిర్మించారట. శ్రీ స్వామివారు ఏనుగు రూపంలో వచ్చారు కాబట్టి హాతీ అని, రామాలయం నిర్మించారు కనుక రామ్ అని, బావాజీకి అప్పటి నుంచి హాతీరామ్ బావాజీ అని వాడుకలోకి వచ్చిందట. ఈ భక్తుడు తర్వాత జీవసమాధి అయ్యారు. అదే మీరు చూస్తున్నది. మరి త్వరలో స్వామివారిని దర్శించుకుందాం. పార్ట్ 4లో మరి ఆనంద నిలయానికి తీసుకెళ్తాను మిమ్మల్ని. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.